దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము మే 11న మదర్స్ డే కనుక అప్పటి వరకు కొన్ని ఆధ్యాత్మికమైన తల్లుల గురించి నేర్చుకోవడానికి దేవుడు సమయం ఇచ్చేందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున మోషే తల్లి అయిన యొకోబెతు గురించి నేర్చుకుందామండి. పరిశుద్ధ గ్రంథమందు యొకోబెతు అనగా యెహోవా మహత్యము గలవాడని అర్థము. అమ్రాము తన మేనత్త అయిన యొకోబెతును పెండ్లి చేసుకునెను. అమ్రాము అనగా అనుభవము లేనివాడు. ఇద్దరు దగ్గర బంధువులే. వారికి అహరోను, మోషే మరియు మిరియాము అను కుమార్తె కలిగిరి. అమ్రాము భార్యగా యొకోబెతు తన భర్తకు లోబడి దేవునియందు భయభక్తులు కలిగినదై ఉండెను. ఆమె చక్కని గృహిణిగా, దైవభక్తి కలిగినదిగా, ధైర్యవంతురాలుగా, వివేచన పరురాలుగా, ఒక గొప్ప విశ్వాసిగా మనము అర్థమవుతుందండి. చక్కని గృహిణి. యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. ఇశ్రాయేలు దినదినాభివృద్ధి నొందుచు ప్రభులుచుండుట చూచి వారితో వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమించెను. నిర్గమాకాండం 1:8-11 వరకు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో యొకోబెతు తన బిడ్డలను పెంచింది. ఆ కాలంలో యూదా స్త్రీలు బిడ్డ పుట్టగానే వారి చెవులలో యెహోవాయే నీ దేవుడు అని ముమ్మారు చెప్పేవారట. ఆ విధముగా యెహోవా దేవుని యందలి భయభక్తులు నేర్పెడువారట. యొకోబెతు తన భర్త అమ్రాము దాసత్వం క్రింద పని చేయుచున్న సమయంలో అటు భర్తకు ఇటు బిడ్డలను పోషిస్తూ చక్కని గృహిణిగా రాజిల్లినది. మరి మన బిడ్డలను కూడా మనము త్యాగం చేస్తున్నామా? మనము కూడా వారికి నేర్పిస్తున్నామా? మన బిడ్డలు ఎట్లాగుంటున్నారు అన్నది మనకు మనం ప్రశ్న వేసుకుందామండి. చక్కని ఇల్లాలుగా, గృహిణిగా పేరొందినది ఆమె. మన బిడ్డలని ఆయన యందు భయభక్తులు కలిగి పెంచుతున్నామా? దైవభక్తి కలిగి స్త్రీగా యొకోబెతును చూడగలము. ఎన్ని పనులున్నా ఆయన సన్నిధిలో గడుపుచు దీనముగా తన శ్రమలను గూర్చి, దాసత్వ విడుదల కొరకు, తన కుటుంబ శ్రేయస్సు కొరకు ప్రార్థిస్తూ ఉన్నది. వారితో పాటు దేవుని ప్రేమను గూర్చి సంభాషించి వారికి బిడ్డలందరికీ కూడా దేవునిపై భక్తి కలిగించి దేవుని మందు ప్రభావితముగా చేసింది. అందుకే తన 3 బిడ్డలు ఇశ్రాయేలును నడిపించగల నాయకులయ్యారు. మరి మన బిడ్డలను మనం ఎట్లా పెంచుతున్నామంటే నాయకులుగా, ఏమన్నా సేవకులుగా, ప్రవక్తలుగా తీర్చిదిద్దగలుగుతున్నామా? కనీసం విజ్ఞాపనకర్తలుగా చేయగలుగుతున్నామా అన్నది దేవుని ప్రశ్న. ఎంతమందిని ప్రభు కొరకు నడిపించగలిగిన నాయకులుగా ఉన్నారు? మనలను మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో మన బిడ్డలపై ఎలాంటి ప్రభావం తీసుకుని రాగలుగుతుంది? ఆ కాలమున ఇశ్రాయేలు సంఖ్య పెరుగుట చూచి రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. హెబ్రీ స్త్రీల కాన్పు పీటలపై మగవాడైన ఎడల వాని చంపుడి అని చెప్పెను. నిర్గమకాండము 1:16 ప్రకారము. అటువంటి సమయంలో మోషే పుట్టాడు. ధైర్యముగా 3 నెలలు దాచింది. ఇక దాచలేక జమ్ము పెట్టెలో పెట్టి నీటిలో వదిలివేసింది. ఆ క్షణంలో ఆమె పడిన వేదన వర్ణనాతీతము. అత్యంత సుందరుడైన ఆ బాలుని ఎక్కడ చంపుతారోనని అలాగా వదిలింది. కానీ ఆ బిడ్డను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కావున దేవుని కాపుదల ఆ బిడ్డపై ఉన్నింది. మరి మన బిడ్డల్ని సాతాను బారి నుండి, కుయుక్తుల నుండి ధైర్యంగా పోరాడి భద్రపరచగలుగుచున్నామా? అవును. యొకోబెతు తన బిడ్డను నీటిలో వదిలింది. నీరు అనగా వాక్యం సాదృశ్యం కదండి. మన బిడ్డలని వాక్యంలో పెంచగలుగుతున్నామా? గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదమా అని తిరుగుచున్న సాతాను ఉచ్చుల నుండి బిడ్డలను కాపాడగలుగుచున్నామా? యొకోబెతు తన భక్తి శ్రద్ధలతో దాన్ని జయించింది. మరి మనము కూడా మన బిడ్డలను భక్తి శ్రద్ధలను నేర్పించుదాము. వివేచన పరురాలుగా యొకోబెతును చూద్దాము. మోషేను జమ్ము పెట్టెలో పెట్టి ఏటి ఒడ్డున వదిలింది. ఏమి జరుగుతుందో చూచుటకు తన ఏకైక కుమార్తెను మిరియామును పంపింది. ఫరో కుమార్తె ఆ ఏటి ఒడ్డుకు స్నానం చేయడానికి వస్తూ ఆ యొక్క నడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గమనించింది. ప్రతి స్త్రీ హృదయము బిడ్డ ఏడుపునకు కరిగిపోతుంది కదా. అదే జరిగిందే మోషే విషయంలో. నిర్గమాకాండం 2:6 నీటిలో కొట్టుకొని వచ్చుచున్న పెట్టెను తన పనికత్తెలతో తెప్పించి చూసింది. పిల్లవాడు ఏడ్చుచుండగా వానిపై కనికరము పొంది వాడి పోషణ కొరకు ఏర్పాటు చేసింది. తన సొంత కుమారునికి పాలిచ్చి పెంచమని జీతమిచ్చేదనని ఫరో కుమార్తె చేత అనిపించుకొని తన కుమారుని రక్షించుకోగలిగినది యొకోబెతు. పాలిస్తూ యెహోవా
యెహోవా దేవుని ప్రేమను, ఆయన శక్తిని గూర్చి చెప్పి ఉండవచ్చు. అందుకే మోషే దేవునికి విధేయతను చూపించి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, సాత్వికుడని దేవుని చేతనే సాక్ష్యం పొందగలిగాడు. మరి సహోదరి, మన బిడ్డలను ఎలాగ పెంచుతున్నాము? మన బిడ్డలను గూర్చి సాక్ష్యం ఏ విధముగా ఉన్నది? ఆ ప్రభువు చేత బడా నమ్మకమైన దాసుడు అనిపించే విధముగా మన పిల్లల్ని పెంచుతున్నామా? యోకోబేతు ఓ విశ్వాసిగా చూద్దాము. తన బిడ్డలని ఏ విధంగానైనా భద్రపరుస్తాడనే నమ్మకము ఆమెలో ఉంది. అందుకే ఆ విశ్వాసంతో బిడ్డను నీటిలో వదిలింది. యెహోవా దేవుని యందు విశ్వాసముతో జీవించింది. తను పెరిగిన కొలది కాలంలోనే తన చిన్న బిడ్డలో కూడా విశ్వాసం పెంచింది. అది ఏనాటికైనా పనిచేస్తుందని విశ్వసించింది. ఓ విశ్వాసిగా తన బిడ్డలో కూడా విశ్వాసపు సువాసనలను వెదజల్లింది. అలా మన బిడ్డలను పెంచుదాము. మన బిడ్డలు మనలో నుండి విశ్వాసపు సువాసనలను అనుభవించేవారుగా, దేవుని కృపలో ఇతరులకు ఒక విశ్వాసపు సువాసనలను ఇచ్చువారుగా తయారు చేద్దాం. ఒక గోధుమ గింజ చచ్చితే కానీ దాని హృదయం నుండి మొలక బయటకు వచ్చి అనేక గింజలు కనర్లేదు. కనుక మన బిడ్డలను లోకానికి పంపి హృదయనాథునితో కలిసి అనేక ఆత్మీయ బిడ్డలను కనేలాగా ప్రయత్నం చేద్దాము. ఆమేన్.